సహోదరులారా, ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది మీ జీవితానికి హెచ్చరిక. వినండి, జాగ్రత్తగా వినండి. మీరు ఆదివారం చర్చికి వెళ్ళకపోయినప్పుడు మీకు తెలియకుండానే ఒక తలుపు మూసుకుంటుంది, ఒక దీవెన ఆగిపోతుంది, ఒక శక్తి తగ్గిపోతుంది. సాతాను నవ్వుతున్నాడు సహోదరా, వాడి ఈ వారం రాలేదు, వచ్చే వారం కూడా రాడు, తర్వాత నా చేతిలోకి వస్తాడు అని. కాని దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు 10:25, సభలను విడువకండి. ఇది సూచన కాదు, ఇది సలహా కాదు, ఇది దేవుని ఆజ్ఞ. సహోదరులారా, అర్థం చేసుకోండి. చర్చ్ లేకుండా విశ్వాసి, నీరు లేకుండా చేపలాంటివాడు, వేర్లు లేకుండా చెట్టు లాంటివాడు, సైన్యం లేకుండా సైనికుడు లాంటివాడు. నిలబడడు, విరిగిపోతాడు, పడిపోతాడు. ఆలోచించండి సహోదరా, మీరు చర్చ్ మానిన తర్వాత ఏమవుతుంది? ప్రార్థన తగ్గింది కదా, వాక్యం చదవడం తగ్గింది కదా, శాంతి పోయింది కదా, కష్టాలు పెరిగాయి కదా. అది యాదృచ్ఛికం కాదు, అది పరిణామం. కానీ సహోదరులారా, ఇంకా ఆలస్యం కాలేదు. ఈరోజే నిర్ణయించుకో, నేను లేచి వెళతాను, నేను దేవుని సభలో కూర్చుంటాను, నేను ఆరాధిస్తాను, నేను శక్తి పొందుతాను, నేను జయిస్తాను. ఎందుకంటే సంఘంలో శక్తి ఉంది, సంఘంలో దీవెన ఉంది, సంఘంలో రక్షణ ఉంది, సంఘంలో దేవుడు ఉన్నాడు. సహోదరులారా, ఈ ఆదివారం మీరు తప్పకుండా చర్చికి వెళ్ళాలి. మీ భార్యను తీసుకెళ్ళండి, మీ పిల్లలను తీసుకెళ్ళండి, మీ పక్కింటి వారిని తీసుకెళ్ళండి. ఈ సందేశం మీ గుండెను తాకిందంటే ఇప్పుడే షేర్ చెయ్యండి. మీ సంఘానికి పంపండి, మీ కుటుంబానికి పంపండి.